హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. అయితే ఈ వీడియోలో వచ్చేసి మా అమ్మ చేసిద్ది ఇలాగా మేము చింతొక్కు పచ్చడి. అయితే అందరూ ఇప్పుడు పల్లీలని అవి ఇవన్నీ వేసి చేస్తున్నారు. అలా కాకుండా మా అమ్మ ఏ విధంగా చేసిద్దో అలాగే చేశాను. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అయితే ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు మన కారానికి సరిపడినన్ని వేసి జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు, కానీ నేను మిక్సీ పట్టాను. కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో ఈ విధంగా మనకి పులుపుకి సరిపడినంత చింతొక్కు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి అందులోనే కొంచెం చిన్నులపాయలు ఒక ఉల్లిగడ్డ ఇవి వేసి అవి కూడా మిక్సీ పట్టి ఇవి తాలింపు కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి వేపి అవి కూడా వేగిన తర్వాత చిన్నులపాయలు రెబ్బలు తీసుకొని ఇలా చితక్ కొట్టుకుని వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇదిగో మనం ముందుగా మిక్సీ పట్టిన చింతొక్కు పచ్చడి అంటే ఎండుమిరపకాయలు చింతొక్కు ఈ మిక్సీ పట్టినంత ఉప్పు చూసుకొని ఇలాగా తాలింపు వేసుకోవాలి. అయితే ఆ నీరంతా మనం చింతొక్కులు వేసిన నీరంతా కొంచెం ఇంకిపోయిందాక కొంచెం వేపాలి. అయితే దీంట్లో మంచిగా టేస్ట్ వచ్చేది చిన్నులపాయ జీలకర్ర. ఈ పచ్చడిలో బాగుంటుంది, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. మా అమ్మ అయితే ఈ విధంగా చేసిద్ది. అయితే మా అమ్మ రోట్లో చేసిద్ది, ఇంకా బాగుంటుంది. మనకి ఇక్కడ మిక్సీ అయితే అందుబాటులో ఉంది కాబట్టి ఇలా చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.